మరియు నా తోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారము, పిల్లలందరికీ శుభాశీస్సులు. సో ఉదయం నుంచి వింటున్నారు సావిత్రిబాయి పూలే చేసినటువంటి కృషి ఎవరి కోసం? అమ్మాయిల కోసం. బాలికలు ఈరోజు ఇంత స్వేచ్ఛగా స్కూళ్ళకు రాగలుగుతున్నారు, చదువుకోగలుగుతున్నారు, తమ అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతున్నారు అంటే ఇలాంటి మహనీయుల కృషి వల్లనే. ఆ రోజు వాళ్ళు నిజంగా అటువంటి బృహత్తర కార్యాలను చేపట్టకపోయి ఉంటే, అన్ని కష్టాలు పడి కూడా అమ్మాయిల కోసం ఆల్రెడీ తను చదువుకోలేదు, బాల్య వివాహానికి గురైంది, అయినప్పటికీ తను తన భర్త సహకారంతో చదువుకొని చాలామందికి ఉపాధ్యాయ వృత్తి ద్వారా పిల్లలకు చదువు అందించాలి. ఎందుకంటే విద్య ఒక్కటే మనిషిని పురోగతి వైపు తీసుకెళ్ళగలుగుతుంది. మనం అనుకున్న లక్ష్యాలను మనం సాధించాలి అంటే ఒకటే మార్గం విద్య. అజ్ఞాన అంధకారాన్ని దూరం చేయాలంటే విద్యతోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం కూడా ఆడపిల్లలకు ఎన్నో సౌకర్యాలను అందిస్తుంది. ప్రతి విభాగంలోనూ 33% రిజర్వేషన్స్ ఇస్తున్నారు. పాలిటిక్స్ నుంచి కాలేజీ వరకు, కాలేజీ చదువులు, ఉద్యోగాలలో అన్ని విభాగాలలోనూ మీకు రిజర్వేషన్స్ ఇవ్వబడుతున్నాయి. 33%. అని మీరు చదువుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు, కావాల్సిన అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఈరోజు మీకు చేతిలో ఉన్నాయి. ఆ సదుపాయాలన్నీ లేని సమయంలో కూడా తను అంత కష్టపడి చదువుకొని, ఎవరైతే పిల్లలు చదువుకోలేని స్టేజ్లో, అంటే డబ్బు చెల్లించలేని పనులకు పోయి సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ స్కూళ్ళకు వెళ్ళడం ద్వారా రాదు, కాబట్టి అలాంటి పిల్లలకు తనే స్టైఫండ్ రూపంలో డబ్బు ఇచ్చి మరీ చదివించింది ఆమె. అంటే చదువు ద్వారా వాళ్ళు పురోగతి సాధిస్తారనే ఆకాంక్షతో. మీరందరూ చాలా అదృష్టవంతులు. మేము కూడా అలాంటి మహనీయుల కృషి వల్లనే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము. మీరు తలుచుకుంటే మాకంటే గొప్ప స్థాయిలో చేరుకోగలుగుతారు. సంకల్పం ఉండాలి దేనికైనా. మీ తల్లిదండ్రులు స్కూళ్ళకు పంపిస్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. దాన్ని ఉపయోగించుకోండి. మీకున్న అవకాశాలను మీరు సరైన పద్ధతిలో వినియోగించుకుంటే తప్పకుండా మీరు మీ లక్ష్యాలను సాధించవచ్చు. ఈమె ఒక కవయిత్రి అని కూడా తెలుసుకున్నారు. ఆమె ఎన్నో కవితలను రాసింది, ఎన్నో రచనలను చేసింది. అజ్ఞాన అంధకారాన్ని దూరం చేయాలని చెప్పి, విద్యతోనే విద్యా దీపాలు వెలిగించాలని చెప్పి తను ఎన్నో రచనలను చేసింది. అందులో ఒక చిన్న ఆమె యొక్క కవితని వినిపించాలనుకుంటున్నాను. సో విద్యా దీపాన్ని వెలిగించండి అని ఆమె చెప్పిన కవిత. शिक्षा की ज्योत जलाकर अंधेरे को मिटाना है, ज्ञान का दीप जलाकर जीवन को सजाना है. श्री शिक्षा की ज्योति जले यह हमारा नारा है, अंधश्रद्धा और कुरीतियों को दूर भगाना है. शिक्षा की ज्योति से ही महिलाओं का उद्धार होगा, वे भी पुरुष के समान समाज में आगे बढ़ेंगी. शिक्षा की ज्योति से ही समाज का विकास होगा, एक नया समाज बनेगा जहां सभी को समान अधिकार होगा. आओ सब मिलकर शिक्षा की ज्योत जलाएं और एक बेहतर समाज का निर्माण करें. సో ఈ పోయం ద్వారా ఏం చెప్తున్నామే? విద్యా దీపాన్ని వెలిగించండి. మన దురాచారాలను రూపమాపాలనుకున్నా, మనం ఒక మంచి స్థాయికి చేరాలనుకున్న విద్య ఒక్కటే మార్గం. అందుకనే ఆమె బాలికలందరికీ విద్యను అందించి, ఇంకా ఈ భ్రూణ హత్యలను కూడా నిర్మూలించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. 10th క్లాస్ వాళ్ళకి లెసన్ కూడా ఉంది భ్రూణ హత్యల గురించి. అంటే ఒకప్పుడు సమాజంలో ఉన్న చాలా దురాచారాలను ఇలాంటి గొప్ప వాళ్ళు కన్యా శుల్కం కానివ్వండి, బాల్య వివాహాలు, సో అనేక దురాచారాల రూపం ఆపుతున్నారు. ఈరోజు మహిళలు చాలా రంగాల్లో ముందంజలో ఉన్నారు. ఇంతకుముందు ఆర్మీ, డిఫెన్స్ వీటిలలో ఆడపిల్లలను తీసుకునే వాళ్ళు కాదు, కానీ ఈరోజు అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ముందుకెళ్తున్నారు. సో ఆ వచ్చే అవకాశాలను, మీకున్న అవకాశాలను వినియోగించుకొని చదువుని ఎక్కడా ఆపకుండా కొనసాగించి మీ యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోండి.
ఎందుకంటే అవకాశాలు మీకున్నాయి, కానీ సంకల్ప బలమే తక్కువగా ఉంది. సంకల్పాన్ని దృఢంగా చేసుకొని మీ లక్ష్యాలను నెరవేర్చి మీ యొక్క వీళ్ళ సావిత్రిబాయి ఫులే లాంటి గొప్ప వాళ్ళు మీకోసం పాటుపడినటువంటి చూసినటువంటి కళలను సాకారం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.